ఇప్పుడే సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమో వచ్చి ఒక 10-15 మినిట్స్ అయింది. అది చూసి ఈ వీడియో చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ లైవ్ మొత్తం చూసిన వాడిగా ఆ ప్రోమో సంబంధించి ఏం జరిగింది, ఏంటి, ఎవరిది మిస్టేక్, ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో షార్ట్గా చెప్పేస్తా. మొత్తానికి బిగ్ బాస్ భయంకరమైన గేమ్ మొదలు పెట్టేశాడు. ఈ సీజన్ మీద కొంచెం హోప్స్ పెరుగుతున్నాయి. ప్రోమోలు చూసేదాన్ని బట్టి, లైవ్ చూస్తున్న దాన్ని బట్టి, డిస్కషన్స్ మొత్తం వింటున్న దాన్ని బట్టి ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతున్నాయి. ఓన్లీ ఇది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. చూసినుంటే కామెంట్ చేయండి. మిస్అండర్స్టాండింగ్స్ ఎలా పెరుగుతున్నాయంటే, సెలబ్రిటీస్ని అయ్యో వాళ్ళకి పని చెప్పకూడదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని నిజంగా కామన్ మ్యాన్ ఫీల్ అవుతున్నారు అక్కడ. అంటే సోకాల్డ్ కామన్ మ్యాన్ మనం ఏదైతే అనుకున్నాం, వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయారు, ఎంటర్ అయ్యే టైంకి అగ్ని పరీక్ష త్రూ. స్టిల్ ఆ కాన్సెప్ట్ పరంగా కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా మనం అనుకుంటే, ఆ కామన్ మ్యాన్స్ నిజంగానే వాళ్ళకి పని చెప్పడానికి వాళ్ళు పని చేస్తుంటే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ చాలా బాధపడుతున్నారు. అది వాళ్ళ డిస్కషన్లో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. అదే కామన్ మ్యాన్స్ అంత జాలి చూపిస్తుంటే ఈ సెలబ్రిటీస్ ఏం ఫీల్ అవుతున్నారంటే, బ్యాక్ సైడ్ మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు మన మీద కొంచెం మాట తీరు బాగలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా మాట తీరు బాగలేదు అన్న సిచ్యువేషన్స్ ఒక్కటి కూడా లైవ్లో కనపడలేదు. ఎపిసోడ్లో ఏమన్నా కట్ అయిందేమో దాని గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా మాస్క్ మ్యాన్ బంగారం రా స్వామి, మీరు ఎన్ని ఏమన్నా అనుకోండి, మాస్క్ మ్యాన్ టూ గుడ్ పర్సనాలిటీ అని యాజ్ ఆఫ్ నో లైవ్ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుతున్నాడు, అందరితో బిహేవియర్ బాగుంది. దాంతోపాటుగా ప్రోమోలు రిలేటెడ్గా వచ్చిన దాని స్టఫ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక్కొక్కటి పాయింట్ చెప్తాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాయింట్ చెప్తాను. జస్ట్ ప్రోమో గురించి మాట్లాడతాను. ప్రోమోది అప్పుడు లైవ్లో ఏం జరిగిందనేది. ఇప్పుడే మన లైవ్లో ఏమొచ్చిందంటే, బిగ్ బాస్ వీళ్ళందరూ సోఫాలో కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు. కామన్ మ్యాన్ నిలబడి చెప్తూ ఉంటారు, ఈ హౌస్ ఓనర్స్ దాన్ని మర్చిపోయారా అనగానే, ఎందుకు బిగ్ బాస్, ఓహో సోఫాల మీద కూర్చున్నామనే బిగ్ బాస్, సరే దిగేస్తాం బిగ్ బాస్ అనేసి దిగేసి ఇంకా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ప్రోమోలో ఉన్నదాన్ని బట్టి ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ఏమంటారంటే, టెనెంట్స్ బయటికి వెళ్ళండి, ఓనర్కి మాత్రమే ఈ హౌస్. యాక్చువల్గా బిగ్ బాస్ ఫుడ్ పంపించాడు. ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా కూరగాయలు పంపించలేదు. అదంతా పెద్ద ప్రాసెస్ పెట్టి ఏదో టాస్క్లు పెట్టి ఏదో చేయబోతున్నాడు. ఇప్పుడు ఫుడ్ పంపించాడు. ఈ ఫుడ్ అందరూ కూర్చొని హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా నోట్లో గోరు ముద్దలు పెట్టుకుంటూ తింటా ఉన్నారు హ్యాపీగా. బిగ్ బాస్కి సర్రం కాలదన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ అనుకుంటుంది ఏంటి, కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ తీసుకుని వచ్చినప్పుడు వీళ్ళు గొడవలు పెట్టుకోవాలి, గొడవలు రావాలి అనేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ ఫీల్ అవ్వడం కోసమే నామినేషన్స్ ప్రాసెస్ కూడా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ నామినేషన్స్ కూడా స్పైసీగా ఉండాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిన తర్వాతే బిగ్ బాస్ నామినేషన్లు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకనే నామినేషన్స్ పెట్టలేదు. గొడవలు కొంచెం రెచ్చగొక్సి ఆ తర్వాత నామినేషన్స్ పెడితే అప్పుడు వీళ్ళకి నామినేషన్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఎట్లా, నువ్వు అట్లా, నేను ఎట్లా అన్నప్పుడు మనం జడ్జి చేయడానికి ఉంటుంది. సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాడని అనుకుంటున్నా. వెళ్ళమని చెప్పాడు. ఆల్రెడీ ఫస్ట్ చెబితే ఫస్ట్ నుంచి వాళ్ళు క్లోజ్ అయ్యి విడిపోవడం వేరుగా ఉంటుంది. కాబట్టి ఫస్టే చెప్పకుండా 1 డే తర్వాత అందరూ కలిసిపోయి హ్యాపీగా తింటున్న టైంలో, తినే టైంలో బిగ్ బాస్ చిన్నోడు కాదు, మార్నింగ్ కూడా సాంగ్ వస్తుంది, రామచా మచా రామచా ఆ పాట వచ్చింది. ఆ పాట వచ్చిన తర్వాత ఆ పాట వచ్చే టైంకి వాళ్ళు తింటున్నారు. పొద్దున్న నుంచి సాంగ్ కోసం వెయిట్ చేసి పొలు దొంగకుంటూ సాంగ్ రాలేదేంట్రా, అక్కడ స్నానాలకు పోయిన వాళ్ళు సాంగ్ రాదేంట్రా, ఏమైందిరా, సాంగ్ ఏదిరా అనేసి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ టైంలో కరెక్ట్గా డైనింగ్ టేబుల్ కూర్చొని తినే టైంలో సాంగ్ వచ్చింది. అందరూ లేసేసి వచ్చి సాంగ్లో పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ తినేటప్పుడే బిగ్ బాస్ అరిచి, తినేటప్పుడే బిగ్ బాస్ వాళ్ళని పంపించి, తినేటప్పుడే బయటికి పంపించాడు, బయటికి వెళ్ళండి అని చెప్పాడు. ఇది ఓన్లీ ఫర్ కంటెంట్. ఎలా బిహేవ్ చేస్తారు, నువ్వు తినేటప్పుడు పంపిస్తే కామన్ మ్యాన్ ఎలా మాట్లాడదు, సెలబ్రిటీ ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో కామన్ మ్యాన్ని మీరు ఉండండి, వాళ్ళని పంపించేయండి అన్నప్పుడు తినేటప్పుడు వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు వెళ్తుంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, భరణి పాపము వీళ్ళందరికీ సరే బిర్యానీ వేసుకొని బయటకు వెళ్దాము, ఫుడ్ తీసుకెళ్దాము, బిర్యానీ ఏమంటారా వేసుకొని బయటకు వెళ్దాం అన్నట్టుగా మాట్లాడుతుంటే, మీ ప్లేట్స్ కూడా అక్కడే పెట్టి వెళ్ళండి, ప్లేట్స్ తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు బిగ్ బాస్. వీటన్నిటి రిలేటెడ్ జరిగిన దాని గురించి కూడా చెప్తాను బ్యాక్గ్రౌండ్లో. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ బిగ్ బాస్తో అంటున్నాడు, మీరు నన్ను తినొద్దు అంటే తినను, అది చాలా సీరియస్గా బిగ్ బాస్ కెమెరాకి చెప్తున్నాడు. మీరు నన్ను తినొద్దు అంటే తినను, కానీ నోటికాడు కూడు లాక్కుంటే నేను ఒప్పుకోను, అసలు అది కరెక్ట్ కాదన్నట్టుగా బిగ్ బాస్ని ఎదిరించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఓన్లీ ఫర్ ద కంటెంట్ చేశారని మీకు అనిపిస్తే కొంతమందికి, దీని బ్యాక్గ్రౌండ్లో జరిగింది చెప్తాను. యాక్చువల్గా ఇమానియల్ ఏం చేస్తున్నట్టు టూ గుడ్. ఆ ఫ్లోర్ క్లీనింగ్ అనేది యాజ్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్గా నాకు తెలుసు చాలా టఫ్. ఆ ఫ్లోర్ని ఒక్కడే కలిసి ఉదయం నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నాడు. కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా భయంకరమైన కష్టపడి క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసే ప్రాసెస్లో మధ్యలో వచ్చి సృష్టి అండ్ తనుజ వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్లీన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇమానియల్ ఏమంటారంటే, మాస్క్ మ్యాన్ అక్కడ లేడు, ఇమానియల్ ఏమంటారంటే తనుజతో, అరే నాయన
ఆ హృదయ మానవ చూశాడు అనుకో, నామినేట్ చేసి పడేస్తాడు స్వామి నన్ను, మీరేమో హెల్ప్ చేస్తున్నారని ఇతనే ఫీల్ అయ్యాడు. అతను వస్తే నామినేట్ చేసేటట్టుగా ఉంటాడు, అంత సీరియస్ క్యాండిడేట్ అని. కానీ మాస్క్ మ్యాన్ హృదయ్ లోపలికి వచ్చి, హరీష్ గారు లోపలికి వచ్చి చూసి, అయ్యో మీరెందుకు చేస్తున్నారండి, కొంచెం ఐ అప్రిషియేట్ యూ ఇమాన్యుయల్ బ్రో, సారీ ఇది చాలా టఫ్ అని నాకు తెలుసు, ఇబ్బంది అని నాకు తెలుసు, ఐఎమ్ సారీ, మీరు కూడా కష్టపడి చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా షష్ఠి గారికి తనుజ గారికి ఏం చెప్తారంటే, మీ ఇద్దరు కూడా వెరీ గుడ్ అండి, మీరు హెల్పింగ్ నేచర్ ఉండి హెల్ప్ చేయడానికి వచ్చారు కదా, ఐ అప్రిషియేట్ దట్. కానీ ఇది ఒక ఫార్మాట్ లాగా జరుగుతున్నప్పుడు మనం దాన్ని పాటిస్తే బాగుంటుంది. బిగ్ బాస్ పర్పస్ లేకుండా ఏమి ఇవ్వడు, కానీ చాలా సౌమ్యంగా ఇది లేదురా మాస్క్ మ్యాన్ దగ్గర అన్నంత సౌమ్యంగా చెప్పిన దాన్ని అలాగే చెప్పకుండా మళ్ళీ ఫ్యూ మినిట్స్ తర్వాత, ఇమాన్యుయల్ గారు చాలా బాగా చేస్తున్నారండి, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు, టూ గుడ్, చాలా బాగా చేస్తున్నారని అప్రిషియేట్ చేస్తూనే ఉండు. ఆ తర్వాత ఇంకో మాటగా అంటాడు తనుజ అండ్ షష్టితో, మీరు ఎందుకండి చేయడం, యాక్చువల్గా నేనే చేయాలనిపిస్తుంది, నా గుణమే అట్లా ఉంటుంది, అతను చేస్తున్నప్పుడు నేనే చేద్దాం అని అనుకుంటున్నా కూడా ఇది పార్టిసిపేట్ చేయకూడదు టాస్క్ కదనేసి ఆగిపోయా. ఇదే టాస్క్ కాకుండా ఉంటే నేనే ఆల్రెడీ వెళ్ళి మీకంటే ముందు నేనే వెళ్ళి నేను చేస్తా బ్రో అని చెప్పేవాడిని, హెల్ప్ చేసేవాడిని, తప్పదు అని. ఇంకొంచెం సేపటి తర్వాత, సారీ ఇమాన్యుయల్ బ్రో చాలా బాగా చేస్తున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఏం కాదు కొంచెం రెస్ట్ తీసుకొని చేయండి అని. ఇంకొంచెం సేపటి తర్వాత మళ్ళీ కూడా, ఇమాన్యుయల్ బ్రో మీకు ఈసారి వస్తే మీరు చూస్తుంటే నాకే బాధ చేస్తుంది, ఇంత పెద్ద ఫ్లోర్ చిమ్మడం చాలా కష్టం, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఇది చాలా గట్టిగా ఉంది, ఇది కష్టం చిమ్మడం అనేసి అంటూనే, మీకు ఎప్పుడైనా మాకు ఇచ్చే అవకాశం పనిష్మెంట్ వస్తే ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు కూడా ఇవ్వండి, సారీ మీకు ఇచ్చినందుకు నాకు ఇంకేం చేయలేకపోతున్నట్టుగా ఎన్నిసార్లు సారీ చెప్పుకుంటూ వచ్చాడు అతను చేస్తున్న పనిని. బంగారం అనిపించింది. ఇక్కడ ఇమాన్యుయల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న విధానం ఏంటంటే, నా పని నేను చేస్తున్నప్పుడు అది ఇద్దని. తర్వాత రీతు చౌదరి ఇంకొకరు వస్తారు అక్కడికి, రీతు చౌదరి అండ్ శ్రీజ వచ్చినప్పుడు ఏమంటారంటే, అబ్బా ఇది పని ఎక్కువైపోతుంది అన్నట్టుగా, ఎందుకురా వాళ్ళ చేత చేపిస్తున్నావు అది ఇదని రీతు అంటది. లేదు వాళ్ళు వచ్చి చేశారు, మాస్క్ మ్యాన్ వచ్చి హరీష్ వద్దు అనేసి అన్నాడు, ఎందుకు చేస్తున్నావు అనేసి అన్నాడు, ఈసారి ఖచ్చితంగా మాస్క్ మ్యాన్కే ఇస్తా చూడు నాకు వస్తే అని అంటున్నాడు. మాస్క్ మ్యాన్ కూడా ఇవ్వమనే ఫీల్ అవుతున్నాడు అనేసి శ్రీజ అంటది. సో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు ఇక్కడ. అతను అంత బాగా మాట్లాడుతున్నాడు, తెలియకుండా ఆ కోపం మీద లోపల ఉన్నట్టుగా నేను కూడా అతనికి ఇస్తాను అనేసి కొంచెం ఫన్నీ టోన్లో అన్నప్పటికీ కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అప్రిషియేట్ చేయాలి తప్పించి అక్కడ అంత విషయం ఏం జరగలేదు. వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారని అన్నాడు సృష్టిని అనేసి ఫీల్ అవుతున్నాడు చెప్తున్నాడు. రీతు అంటుంది, అది అతను అన్నది కరెక్టే కదరా, ఎట్లా చేస్తారంటే, నువ్వేం పీగావు, నీ అంట్లది అసలు పెద్ద పనే కదా, నువ్వు అసలు కడిగింది కూడా లేదనేసి మాట్లాడుకున్నారు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇదంతా జరిగిందనమాట. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళని చేయనివ్వడం ఇష్టం లేదనేది క్లియర్గా ఉంది. నిన్న నైట్ కూడా ఇప్పుడే చెబుదామా తర్వాత చెబుదామా వీళ్ళకి స్ట్రిక్ట్గా అంటే, ఆ స్ట్రిక్ట్గా చెప్పేదాని ప్రాసెస్ కూడా జస్ట్ నా నేమ్ సేక్ వచ్చి ఎంటర్టైన్ చేయండి, ఎంటర్టైన్ కూడా ఏం లేదు, మీరు ఒక 5 పుషప్లు చేయండి సార్, ఊరికే ఏదో సంథింగ్ సార్, ఏదో చేసినట్టుగా ఉంటే మీరు ఏదైనా వాడుకుంటే బాగుంటుంది. కానీ సడన్ మీరు మాలాగే వచ్చి వాడుకుంటూ ఉంటే బిగ్ బాస్ ఆ ఫార్మాట్కి న్యాయం జరగదు, బిగ్ బాస్ ఫీల్ అవుతారు అనే సెన్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ రెస్పెక్ట్ఫుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది జరిగిందిగా, దాని తర్వాత ఏం జరిగింది చెప్తానండి. బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఇది. మాస్క్ మ్యాన్ బిగ్ బాస్తో సీరియస్ అయ్యి మాట్లాడారు, టూ గుడ్. ఇమాన్యుయల్ ఏమంటున్నారంటే తినమంటున్నారు, ఇమాన్యుయల్ పొమ్మంటే పోకూడదు, వద్దు తినేసి అంటుంటే, తినే టైంలో మాకు ఒకవేళ బిగ్ బాస్ కానీ తినేటప్పుడు నన్ను ఏమన్నా అంటే తినమంటున్నారు కదా, తింటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారంటే, శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ మేము చూసుకుంటాం మీరు తినండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అయ్యో ఇది బాగోదు అనే సెన్స్ ఒకటి ఉంటుంది, ఇది జనాలలోకి ఎలా వెళ్తుంది అనే ఒక సెన్స్ ఉంటుంది. మొత్తం మీద ఫస్ట్ డే కాబట్టి అటు సెలబ్రిటీస్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, ఇటు కామనర్స్ మనసులో ఉండేది అదే ఉండొచ్చు, సెలబ్రిటీస్ది అండ్ కామనర్స్ది, కానీ ఒక 10% ఎక్స్ట్రా చేసి కంటెంట్ కోసం కూడా ట్రై చేస్తారు. ఇది ఎలా పోద్ది అనే ఆలోచనలో రకరకాలుగా తిరుగుతుంటుంది బుర్రలో. ఆ గేమ్ ప్లాన్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీళ్ళిద్దరు మీరు తినండి మేము చూసుకుంటామనేసి చెప్తున్నారు. ఆ తర్వాత శ్రీజ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు, మీరందరూ తక్షణమే బయటికి రండి అనేది సీరియస్ వార్నింగ్ ఇచ్చి, మీరు మాత్రం లోపల ఉండి వీళ్ళు బయటికి రండి వరుసగా నిలబడండి అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే బిగ్ బాస్ నేను పంపిన భోజనాన్ని కూడా లోపల పెట్టండి, మీకు అర్హత లేదన్నట్టుగా భోజనం కూడా లోపల తీసుకెళ్తే, సంజయ్ గారు ఇంకా తినలేదు బిగ్ బాస్ అనేసి ఫీల్ అవుతున్నారు. తర్వాత శ్రీజ బనానా తెచ్చిస్తున్నాను అనమాట, బనానా తెచ్చిస్తూ ఉంటే నేను తినండి ఏదైనా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటాను అనేసి తెచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే వాళ్ళు తినకుండా కూర్చున్నసరికి తిండి 2 ప్లేట్లు తీసుకొచ్చేసరికి వీళ్ళు బాధ అనిపించి తెచ్చిస్తున్నారు. తెచ్చిచ్చేదాన్ని కూడా తనుజోలా మళ్ళీ మీకు పనిష్మెంట్ అందరికీ కల్పిస్తే మళ్ళీ మనమే సఫర్ అవుతాం, మీరు తెచ్చివద్దు అనే సెన్స్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తర్వాత భరణి గారు జోక్స్ చేస్తున్నాడు, జోక్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళు రిలేటెడ్గా, అరే బాబు మాకు వద్దురా అంటే వీళ్ళే వస్తారు, వీళ్ళే కలిపెడతారు, వీళ్ళే ఫుడ్ ఇస్తారు, వీళ్ళే అది పూసుకోమంటారు, వీళ్ళు ఏదో మాట్లాడుకొని వస్తారని ఈ పదం అన్నారు చూసారా. ఇక్కడ నాకు సెలబ్రిటీస్ ఓవర్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే, ఇది మీకు అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కూర్చొని సెలబ్రిటీస్ని కూర్చొని వీళ్ళు కామన్ మ్యాన్ చెప్తుంటారు, మీరు ఇప్పుడే జరిగిందనమాట ఒక ఉదయం, మీరు ఏంటంటే ఏదైనా వర్క్ చెప్పినప్పుడు మీరు వచ్చి
ఫుడ్ వరకు వాటర్ వరకు రావచ్చండి. మిగతా టైంలో ఎప్పుడైనా వచ్చినా మాతో స్పెండ్ చేయొచ్చు, మేము వీఆర్ హ్యాపీ. కానీ వచ్చినప్పుడు చిన్నది ఒక 5 పుషప్లు చేయండి, ఇది చేయండి, అది చేయండి, అంతే, మేము అంతకుమించి ఏం లేదు అనేసి క్లియర్గా రెస్పెక్ట్తో అందరూ రెస్పెక్ట్ ఇస్తూ డిగ్నిఫైడ్గా బాగా చెప్తుంటారు. మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది బిగ్ బాస్ ఇచ్చిన ఫార్మాట్గా అని అన్నప్పుడు ఏమంటారంటే, ఓకే మీరు ఒకరికొకరు మాట్లాడండి, అందరూ డిస్కస్ చేసుకుని ఒకసారి మాట్లాడండి భరణి గారు. ఎందుకు అందరూ మాట్లాడతారు, అందరూ డిస్కషన్ ఒకసారి మాట్లాడండి. అదన మనీష్ అంటాడు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కాబట్టి హరీష్ గారు మీరు మాట్లాడండి అనేసి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కామన్ మెన్స్ అండ్ సెలబ్రిటీస్. ఈ కామన్ మెన్ డిస్కషన్లో ఇదే పాయింట్, ఎలా చెప్దాం, ఎలాంటి వర్క్లు ఇద్దాం, ఎంటర్టైన్మెంట్ కోసం చేయిద్దాం అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి. సెలబ్రిటీస్ మాత్రం ఇలాంటి భరణి గారు వీళ్ళందరూ డిస్కషన్, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, అదేంటి అసలు మనం అంటే సెలబ్రిటీస్కి జనాల్లో తిరుగుంటాం, మనకు తెలుసు కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైం ఇలా ఉండేసరికి ఇలా ఉండలేకపోతున్నారు, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు. అవును వీళ్ళు చెప్పే విధానము ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నప్పటికీ చెప్పే విధానం ఏం బాగాలేదు అనేసి ఇమానుయల్ అంటున్నాను. అరే చెప్పే విధానం ఏం బాగాలేకుండా ఏమీ లేదు, అక్కడ లైవ్ మొత్తం చూశాను, నార్మల్గానే ఉన్నారు, ఒబీడియంట్గానే చెప్తున్నారు. వీళ్ళు ఏదో తీసుకోలేకపోతున్నారు కామన్ మ్యాన్, వీళ్ళే నాకు చెప్పేది అనే సెన్స్ అక్కడ వాళ్ళలో వచ్చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9. అది అనిపించింది నిజంగా. హట్ అయిపోతున్నారు, పక్కకి వీళ్ళు గ్రూప్గా మాట్లాడుకుని వీళ్ళు పద్ధతిగానే అడుగుతున్నారు, వాళ్ళేం పద్ధతిగా అడగలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, చెప్పే విధానంగా రాంగ్ ఉందన్నట్టుగా. ఇలాంటి ఇలా చేస్తున్నారని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మంచిగా మాట్లాడి మీకు చేయడానికి మేము రెడీగా ఉన్నామని సెలబ్రిటీస్ అంటున్నారు, కామన్ మ్యాన్ అంటున్నారు. ఇది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. వీళ్ళు మంచిగా ఉన్నా వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ సీజన్కి అదే మంచిది, కానీ చూసేదానికి మాత్రం అరే వీళ్ళది మిస్టేక్ అని అనిపిస్తుంది. వీళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఓవర్గా ఆలోచిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది సెలబ్రిటీస్. వీళ్ళ వైపు నుంచి నాకేం అనిపించట్లా. కానీ బిగ్ బాస్ చెప్పినప్పుడు తినకుండా పంపించాలన్నప్పుడు అది 2 రకాలుగా ఉంటుందండి. అది ఇంపాసిబుల్. ఆ సిచ్యువేషన్ డీల్ చేయడం మనకి చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. దాంట్లో నువ్వు ఎలా ఉంటే ఏంటి తప్పు ఏది రైట్ అనేది మనం జడ్జి చేయలేం. ఎగ్జాంపుల్కి సెలబ్రిటీస్ ప్లేట్లలో తింటా ఉన్న టైంలో బయటికి పంపిస్తే పోండి ఎవడికి కావాలి ఫార్మాట్ అని అంటే మనమే తిడతాం, ఏంట్రా ఇదే మరి ఇంత కొవ్వు అనేసి సెలబ్రిటీస్ పంపించేశారు అనేసి కామన్ మ్యాన్ నేను ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడొచ్చు కదా అంటాం. అదే మాట్లాడితే మనలో కొంతమంది అరే ఫార్మాట్ కదరా కంటెంట్ కోసం కావాలని యాక్టింగ్ కాకపోతే ఫుడ్ తీసుకుని వెళ్ళమన్నప్పుడు బిగ్ బాస్ వెళ్ళమన్నప్పుడు వీళ్ళెందుకు తినండి అనే సర్టిఫికేట్ తీసుకెళ్ళడం ఇదంతా ఓవర్ యాక్షన్ అని మళ్ళీ మనమే అంటాం. ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో సంథింగ్ ఎల్స్ ఏదో ఒక రకంగా ఆ స్టాండో ఈ స్టాండో తీసుకున్న వాళ్ళు ఫోకస్ అవుతారు. సైలెంట్గా ఈ సిచ్యువేషన్ ఏం చేయాలని కన్ఫ్యూజన్ ముఖం పెట్టుకుని దద్దెలాగా నిలబడరు అనుకోవడం, దద్దె అవుద్ది అనమాట. అలా అవ్వకుండా ఏదో ఒకటి చేయాలి వాళ్ళ మనసులో, అది రియల్గా వచ్చిన మనసులోదైనప్పటికీ లేదా బిగ్ బాస్ ఫార్మాట్ని గౌరవించాలనేసి దాని మీద స్ట్రిక్ట్ ఇదయ్యి సెలబ్రిటీని అట్లా మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంతేగాని బిగ్ బాస్ని మాట వినాలి అని స్ట్రిక్ట్గా చెప్పినా, లేదు బిగ్ బాస్కి అగెనిస్ట్గా మాట్లాడినా షైన్ అవుతారు. అది మాస్క్ మ్యాను శ్రీజ ఇలాంటి వాళ్ళు యాజ్ పర్ ద ప్రోమో చేస్తున్నారు. గుడ్ థింగ్. సెలబ్రిటీస్ కూడా ఏదో చేస్తున్నారు కంటెంట్ కోసం, కానీ అది నెగిటివ్ వేలో వాళ్ళకి వెళ్తుంది యాజ్ ఆఫ్ నో అన్న ఫీలింగ్ వస్తుంది. మరి లాంగ్ రన్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. వీళ్ళేం బాగానే ఉన్నారు కానీ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు వర్క్స్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా వాళ్ళ గురించి ఆలోచించుకొని ఇస్తున్నారు వీళ్ళు కూడా, అయ్యో టఫ్ అవుద్దేమో అన్న సెన్స్లోనే. హెల్ప్ చేస్తే ఓకే, కానీ ఫార్మాట్ కోసం రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టుగా రెస్పెక్ట్ఫుల్ వేలోనే చెప్తున్నారు. అది నాకు అర్థమైంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? అదనమాట. అంతే. బిగ్ బాస్ మాత్రం గొడవలు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. గొడవలు వస్తేనే బిగ్ బాస్ సీజన్ 9 హిట్ అవుతుందని తెలుసు కాబట్టి గొడవలు వస్తే గొడవలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నాను, ఆ 2 వీడియోలు చూడండి. అండ్ ఎప్పటికప్పుడు 2-3 గంటలకు ఒకసారి ఇలా కిందకిలాగా రీఫ్రెష్ చేయండి, కొత్త వీడియోలు వస్తుంటే చూస్తుండండి. ఈ సీజన్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మన టార్గెట్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ దాని కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాటి రెండింటిలో దేంట్లో జాయిన్ అయినా కూడా మీకు బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఎఫర్ట్స్ నచ్చితే కష్టపడుతున్నాడో ఓడాలిగాడు. ఏది కష్టపడకుండా రాదండి. ఎనీ సక్సెస్ ఎంత డబ్బులు వచ్చినా ఏదైనా కష్టపడకుండా రాదు. కంటెంట్ ఇవ్వకుండా రాదు. 24 గంటలు చూస్తూ 4-5 గంటలకు మాత్రం నిద్రపోతూ చేస్తున్న కంటెంట్కి అప్రిషియేట్ చేస్తూ తప్పు ఆర్ రైట్ మీకు అనిపించింది మీరు కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. ఫన్నీగా మాట్లాడుకుందాం రాను చాలా ఫన్నీగా, మీరు ఊహించలేనంత ఓవర్ యాక్షన్ ఉంటుంది.